దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాసి కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి రాజులు గ్రంథము 8వ అధ్యాయము 51వ వచనం. వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వాగ్దానమో చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి శ్రమలు అండి, అనేక విధములైనటువంటి బానిసత్వం, అలాంటి పరిస్థితి, ఇనప కొలిమి. ఇక్కడ సొలొమోను రాజుగారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ మాటను గుర్తు చేస్తున్నారు దేవునికి. అయ్యా, మరి నీ ప్రజలు అనబడినటువంటి ఇశ్రాయేలీలు నైనా ఇదిగో మరి ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనప కొలిమిలో నుండి నీవు రప్పించినటువంటి నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. స్వాస్థ్యం దేవునికి చొత్తై ఉన్నారండి ఇశ్రాయేలు ప్రజలు. ఏండి, కష్టాల్లో దేవుడు వదిలే దేవుడు కాదు. తన వారిని, తన చొత్తుని దేవుడు ఎప్పుడు కూడా బానిసత్వాల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. నిజంగా మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడారు. అలాగే నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నా నీ ప్రభు నిన్ను కూడా విడిపించగల సమర్థుడు. ఏ కష్టం చేత నువ్వు నలిగిపోతున్నావు, మనశ్శాంతి లేదా, రుణాల, ఆర్థిక పరిస్థితుల, ఇబ్బందుల అయినప్పటికీ దేవుడు అంటున్నారు, ఇదిగో ఇనప కొలిమి వంటి శోధనలు నీవు మరి అనుభవిస్తున్నప్పటికీ నేను తప్పించగల సమర్థుడను, నేను విడిపించగల దేవుడునని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి నీవు దేవుని మాట నమ్ముచున్నావా? నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తాం. ఏ విషయంలో ఎవరు కూడా భయపడకండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు ప్రార్థించగలుగుతావో అప్పుడే నీ దేవుడు నీ పట్ల అద్భుతాలు చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు. అంచెలంచెలుగా నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు తన చొత్తైనటువంటి జనాంగాన్ని విడవని దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టరు. కాబట్టి ఏ విషయంలో భయపడకుండా అంత క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, అవును తండ్రి, నీ వారిని ఎప్పుడు విడిచే దేవుడు కాదు, విడువని ఎడబాయని దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. యేసు, నీ చొత్తు అనబడినటువంటి వారి పక్షంగా నీవు చేసే గొప్ప కార్యాల మాటల్లో చెప్పలేం. అవును తండ్రి, నీవు సర్వశక్తి కలిగిన దేవుడు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులందరూ కాపాడండి. స్వదేశాల్లో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యవన బిడ్డలను దీవించండి ప్రభువా. సమస్త సమస్యలు, బాధలు, కష్టాలు, వ్యాధులు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా చిక్కు సమస్యలు ఉన్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా. నాయన, మరి ఈరోజు ఏ ఒక్కరిని కూడా నాయన కష్టాల్లో విడిచే దేవుడు కాదు. నాయన, ఈరోజు ప్రతి బిడ్డని కూడా సంతోషకరమైనటువంటి రోజుగా నీ పిల్లలను నీవు కాపాడు తండ్రి. సర్వ ప్రపంచాన్ని శాంతితో నింపండి. సమస్త దేశాలకి నెమ్మదిచ్చి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.